అందరూ అనుకుంటారు చాలా చిక్కురు గ్రామం, చిన్న గ్రామం, చిన్న చర్చి అనుకుంటారు. కానీ దేవుడు గొప్ప పాటలు పాడేవాళ్ళు, గొప్పగా దేవుని ఆరాధించేవాళ్ళు, అన్ని విషయాల్లో దేవుని స్థుతించేవారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే చాలామంది అడుగుతుంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ధనం అంటే. నేను ఒకటే చెప్తాను, కీర్తనలో నాకు నచ్చింది, కొండల తట్టున నేను కన్నులు ఎత్తుచున్నప్పుడు నాకు సహాయము యెహోవానది. ఆశగారిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు. కనుక ఈ రెండే నాకు బాగా ఇష్టమైనవి. మేము ఇన్ని కార్యక్రమాలు, పెద్ద పెద్ద మీటింగ్స్, గొప్ప గొప్ప సేవకుల్ని తీసుకొస్తున్నప్పుడు అనకాపల్లిలో కూడా గత సంవత్సరం 2024లో నవంబర్ 24, 25, 26 4 రోజులు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు మీటింగ్స్ చేయడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, షారోన్ సిస్టర్ గారు కూడా మా ఇంట్లోనే 4 రోజులు ఉండటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్లో, తర్వాత ప్రభువును నిద్రించినటువంటి కోయంబత్తూరులో గొప్ప సేవకులు హ్యారీ గోమ్స్ గారి మీటింగ్స్ కూడా ఈ సంవత్సరం జనవరి 25, 26, 27 తారీఖుల్లో అనకాపల్లిలో చేయటం జరిగింది. కనుక దేవుడు మా సంఘాన్ని, మా సంఘ యవ్వనస్తులు, మా సంఘ స్త్రీలను, మా సంఘ పెద్దలను, మా సంఘ సభ్యులను, నాతో పాటు అందరినీ కూడా దేవుడు వాడుకుంటూ గొప్ప గొప్ప కార్యాలు ఈ చుట్టుపక్కల నలుమూలలా చేయటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కనుక అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.